అనేక మంది నియంత్రణలు చూసాం ప్రపంచంలో. ఏ నియంత పరిపాలన కూడా ఇంత దారుణంగా లేదు. భయంకరమైన విధంగా వాళ్ళ పరిపాలన సాగుతూ ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాం, అది మీకు ఇస్తున్నాం, మీరు రెచ్చిపోండి, ఆ ప్రకారంగానే చేయండి అని పోలీస్ వ్యవస్థకి, అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి యోధులకి ఎమ్మెల్యేలకి అప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారైపోయారు. వాళ్ళ ఇష్టం ఎమ్మెల్యేలు పోలీస్ అధికారుల్ని వాళ్లే పోస్టింగ్లు ఎంచుకుంటారు. వారి సహాయంతో దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. పంచాయతీలు చేసి డబ్బులు సంపాదిస్తారు, భూములుగా చేస్తారు, అక్రమ వ్యాపారాలు చేస్తారు. మద్యం, మైనింగ్, ఇసుక, మట్టి, ఏదైనా సరే అసలు రూపాయి మిగిలిద్ది అంటే ఎవడో చేయడానికి వీలేదు. ఎమ్మెల్యే గారైనా చేయాలి, ఎంపీ గారైనా చేయాలి, లేదా వారి యొక్క బినామీలైనా చేయాలి. కొట్టుకు తినేటటువంటి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన ఒక ఇంటి మీదకి వెళ్ళాడు. సరే, జనరల్గా ఏం చేస్తున్నారంటే ఎవరైనా గిట్టకపోతే దాడులు చేయించుతున్నారు. ఎవరిని పంపించి? పోలీసులను అండగా పంపించి, తెలుగుదేశం కార్యకర్తలను పంపించి దాడులు చేయించుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ దశపోయింది. ఎమ్మెల్యే గారే దాడికి వెళ్తున్నాడు. చూసారా విచిత్రం? ఎమ్మెల్యే గారే దాడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తను విమర్శించాడట, తాను చేస్తున్నటువంటి ఘోరాలను బయట పెట్టాడట. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? కాదు. పోనీ ఎవరైనా తెలుగుదేశం ఆయనే. తెలుగుదేశంలో కూడా లీగల్ సెల్కి కార్యదర్శిగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈడుపుగంటి శ్రీనివాసరావు గారు, ఆయన దెందులూరులో జరుగుతున్నటువంటి వ్యాపారాలు అంటే అక్రమ వ్యాపారాల గురించి, పొలాలు ఆక్రమించుకొని దానిలో మైనింగ్ చేసుకొని ప్రైవేట్ వ్యక్తుల మీద ఆ ట్యాక్సులు వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన 2-3 ప్రెస్ మీట్లు పెట్టాడట. మరి ఎందుకు పెట్టాడో, వాళ్ళిద్దరి మధ్యన ఏం తగాదా వచ్చిందో మనకు తెలియదు. ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు శిష్యులే. ఆయన ఇంటి మీదకి వెళ్ళాడండి అర్ధరాత్రి మీద. వెళ్ళిపోయి ఇంటి తలుపులు కొట్టాడు. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, తేల్చేసుకుంటాం, మంచిది, అయిపోయింది. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. మామూలుగా వెళ్ళాడా? ఒకసారి చూడండి ఈ భాగవతం ఏంటో. సార్ వచ్చాడు, చింతమనేని సారు గేటు పక్కన పడుతున్నాడు. ఇంట్లో పాపం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చారు. పాపం పోలీసులు పంపించారు. ఈరోజు ప్రసాదం మరి ఆపు చూడు. మన గౌరవ శాసనసభ్యులు, దెందులూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అత్యంత ప్రియమైనటువంటి శాసనసభ్యుడు ఆయన మందేసి చిందేస్తున్నాడు ఈడుపుగంటి ప్రసాద్ గారి ఇంటి ముందు. ఏం బూతులు తిడుతున్నాడు చూడండి. కంటిన్యూ చేయను. పాపం ఆయన పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మహిళలు ఈయన ఇంటి మీద దాడికి వెళ్ళారని పాపం వాళ్ళు వచ్చారు. ఏంది అన్యాయం అని బతిలాడి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి చెప్పండి, నాకు తెలియకూడదు. రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు కదా. ఆ ఈడుపుగంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ప్రభాకర్ మీద కేసు పెట్టాలా, లేకపోతే ఈడుపుగంటి శ్రీనివాస్ గారి మీద పెట్టాలా? కామన్ సెన్స్. రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారిని అడుగుతున్నా. వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి, ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఎవరి మీద పెట్టాలి కేసు? ఎవరి మీద పెట్టారో తెలుసా? ఈడుపు గంటి శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారండి. కేసు పెట్టి ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలే. ఏదో పిచ్చి కేసు పెట్టి ప్రొడ్యూస్ చేస్తారనుకుంటా. మీ పార్టీ వాడే, మా పార్టీ కాదు, మీ లీగల్ సెల్లు సెక్రటరీ ఆయన తీసుకెళ్లి కేసు పెట్టేశారే. చింతమనేని ప్రభాకర్ను మాత్రం సింగిల్ రాజ్యం అనరా, దుర్మార్గ రాజ్యం అనరా, అన్యాయమైన రాజ్యం అనరా? ఏమంటారు దీన్ని చెప్పమని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారిని, హోంమంత్రి గారిని, రాష్ట్ర ప్రజానీకం దీన్ని ప్రశ్నించాలా వద్దా? నేను ఒక ఎమ్మెల్యే గారంట మన నియోజకవర్గంలో చికెన్ 140 రూపాయలకు అమ్ముతున్నారు కదా, ఇవాళ నుంచి 150 అన్నా అంట. అందరూ 150 అమ్మారు. ఆ 10 ఎక్కడదే అంటే 150, ఆ 10 ఆయనకి వెళ్ళాలంట. చికెన్ మీద ట్యాక్స్ వేసినటువంటి ఘనత తెలుగుదేశం ఎమ్మెల్యేలకు దక్కుతున్నారు. మట్టి దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, మైనింగ్ దోచుకున్నారు, అన్ని దోచుకున్నారు. చివరికి చికెన్ మీద కూడా ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితికి వచ్చేసారే. ఏం జరుగుతుంది ఇదంతా రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు అంటారు అన్యాయం జరిగితే తాట తీస్తా. తాట నీ తాట తీసేటట్టున్నారు. చికెన్ మీద ట్యాక్స్ కాజేసి, మట్టి కాజేసి తాట తీసేటట్టున్నారు. ఇప్పుడు ఈ తాటది మందు వేసుకుని చిందేసి ఆయన మీద ఇంటి మీదకి వెళ్ళి, ఈడుపు గంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళి గందరగోళం చేశాడు కదా. ఆయన తాటది, ఆయన తాట ఎట్ట తీస్తావు? ఈయన తాట తీస్తావు. పాపం శ్రీనివాస్ అని ఆయన మీద దాడి చేశారు కదా, ఆయన చింతమనేని ప్రభాకర్కి వ్యతిరేకంగా మాట్లాడని అతని మీద తాట తీసేటటువంటి పరిస్థితులకు మీరు దిగజారిపోయి ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాలి. పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఇన్సల్ట్ టు ది పోలీస్. ఇండియన్ పోలీస్, ఆంధ్ర పోలీస్ కాకి బట్టలు వేసుకొని 3 సింహాలు పెట్టుకొని అన్యాయం జరుగుతుంటే అన్యాయం చేసిన వాడికి రక్షణగా ఉండేటటువంటి పరిస్థితిలోకి ఎందుకు దిగజారిపోయారో ఒక్కసారి ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. ఈ పోలీస్ బాస్కు తెలియదు, ఇక్కడే ఉంటాడు పోలీస్ బాస్. ఆయన ఐపీఎస్, సుప్రీం, డీజీపీ, బాస్. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు నువ్వు. మా ఇంటి మీద దాడి జరిగితే ఏం చేసావో చూశాంగా. మా ఇంటి మీద దాడి జరిగింది, వాళ్ళ మీద కేసు పెట్టవు, నా మీద కేసు పెడతావు, నన్ను లోపలేస్తావు. శభాష్. అంతేకాదు, మా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి శ్రీనివాసుల ఇంటి మీద దాడి జరిగింది, ఏం చేయవు, వాళ్ళని వదిలేస్తావు. మా జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది, ఏం చేయవు, వదిలేస్తావు. ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రం? అరాచకం జరుగుతూ ఉందా లేదా? పోలీసులే సంఘ విద్రోహ శక్తులుగా వ్యవహరిస్తే ఈ రాష్ట్రం బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. అచ్చోసిన ఆంబోతులాగా వదిలేశారు. కేసు పెట్టే పనే లేదు. ఇక ఎవరైనా కొట్టొచ్చు, ఎవరైనా తిట్టొచ్చు, ఎవరింటి మీద కన్నా వెళ్ళి దబాయించవచ్చు, తాగి చిందే. ఆయన అధికారం కూటమి రాగానే జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు. దెందులూరు జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి. అలాగే కామిరెడ్డి నాని అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ఆయన ఇల్లు తగలబెట్టారు. అలాగే భూ కబ్జాలు చేశాడు, 1 కాదు 2 కాదు. వెదవేగి సమీపంలో బీసీ నాయకుడిని చంపేశారు. ఇంత దారుణమైన కార్యక్రమాలు దెందులూరులో జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గుర్రానికి పళ్ళు నవ్వుతున్నాడు, లేదంటే చింతమనేనికి సపోర్ట్ చేస్తున్నాడు. పోలీసులందరినీ ఆయన అండగా ఉండి ఆయన దౌర్జన్యం చేస్తుంటే ఆయన ఎమ్మటెళ్ళి పనిచేయండి అనేటువంటి పాపతికి దిగజారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తాం.